ప్రపంచాన్ని నువ్వు బాగు చేయాలనుకుంటున్నావా? నువ్వు ప్రపంచాన్ని బాగు చేయాలంటే మొట్టమొదటిగా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టు. You want to change the whole world? First you need to go home and love your people at home, in your family. That's what Mother Teresa said. ప్రియమైనటువంటి విచారణ గురువులు, ఇతర గురువులు, కన్యాశ్రీలు, మన విచారణ క్రైస్తవులు, తాతయ్య, అమ్మమ్మలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చిన్నారి పిల్లలందరికీ కూడా, యువతకు అందరికీ కూడా ఈరోజు అందరికీ ఫ్యామిలీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫ్యామిలీ డే టు ఆల్ ఆఫ్ యూ. 4 ముఖ్యమైనటువంటి విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఒక కుటుంబం బలంగా ఉండాలంటే, మనకి ఒక బిల్డింగ్ కట్టాలంటే 4 పిల్లర్స్ అవసరం. అట్లీస్ట్ 4 పిల్లర్స్, we need 4 పిల్లర్స్ అట్లీస్ట్. ఈ 4 బేసిక్ things, that values that we need to learn in order to build up a family, our own families at home. మన ఇంటి దగ్గర కుటుంబాలు పెరగాలన్నా, బలంగా ఉండాలన్నా, మన విచారణ కుటుంబం బలంగా ఉండాలన్నా 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనం అందరూ నేర్చుకోవాలి. మొట్టమొదటిది లవ్. Love is everything. Love is God. God is love. That is what we hear. When there is love, there is no evil. When there is love, there is peace. There is happiness. So we should learn to love. అన్నింటిని భరిస్తుంది, అందరినీ క్షమిస్తుంది ప్రేమ. బైబిల్ గ్రంథంలో మనం విన్నాం. కాబట్టి మొట్టమొదటిది ప్రేమ అనేది ఉండాలి. రెండవ విషయం ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. We should have a strong faith. Have faith in God. We should not lose our faith. మన దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, మన పెద్దలు మనకు నేర్పించినటువంటి విశ్వాసాన్ని we should not lose it. We should have it strongly. In order to have it strongly in our life, we need to pray every day. ప్రార్థన, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తే మన విశ్వాసం అలాగే ఉంటుంది. It will be very strong. The faith will keep us together. The family that prays together stays together అంటారు. ఒక కుటుంబం ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఒక విచారణ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, కలిసి ఉంటుంది కుటుంబం, విచారణ కుటుంబం. ఇక మూడవది రెస్పెక్ట్, గౌరవించడం నేర్చుకోవడం. We should respect everybody in the family, from small child to elderly person. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. We need to respect everyone in spite of maybe the weaknesses they have. వాళ్ళ బలహీనతలు ఉన్నా సరే వాళ్ళని గౌరవించడం నేర్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఫైనల్గా యూనిటీ, ఐక్యత అనేది చాలా ముఖ్యం. In the beginning of the church, all Christians were staying together, praying together. They were all loving one another. Looking at them, others also thought of becoming Christians. వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, కలిసి ఉన్నటువంటి చూసి, యూనిటీ చూసినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మేము కూడా వీళ్ళలాగా ఉండాలని కోరుకున్నారు. సో మన ఫ్యామిలీ, మన ప్యారిష్ ఫ్యామిలీ, ఇక్కడ ముఖ్యంగా మన డాన్ బోస్కో యొక్క విధానం ఏంటంటే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే, ఒక స్కూల్ అయినా సరే, ఒక కాలేజ్ అయినా సరే, ఒక టెక్నికల్ స్కూల్ అయినా సరే, ఒక ఆర్ఎంటీ అయినా సరే, ఒక బోర్డింగ్ అయినా సరే, ఒక విచారణ అయినా సరే, ఇది ఫ్యామిలీ మీద ఆధారపడి, ఫ్యామిలీ ప్రకారం, ఒక కుటుంబ జీవితం ప్రకారం ఉండాలి, ఒక కుటుంబంలాగా ఉండాలని కోరుకునేవారు. అదే మన ప్యారిస్లో మనం స్టార్ట్ చేసాం. పాతవాళ్ళందరికీ తెలుసు ఒక కుటుంబంలాగా ఎలా జీవించామో ఇక్కడ అని చెప్పి, దాన్ని మనం కొనసాగించడానికి ప్రయత్నించేద్దాం. We continue to live as a family, supporting one another, loving one another, trying to be together, respecting each other. ఇవన్నీ చేసినట్లయితే మన కుటుంబం బలంగా ఉంటుంది, మన విచారణ కుటుంబం బలంగా ఉంటుంది, మన మిత్రులకు మాతృగా ఉంటాం, ఇంకో ఎంతో మందికి ఆదర్శంగా ఉంటాం. So today I wish once again a happy family day and wish God's blessing that He may bless all our families and especially together as a parish family. Have a nice day. God bless you.